శ్రీ గురు గౌరాంగౌ జయతః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 14వ శ్లోకము. శ్రీ భగవాను వాచ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభువః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, దేహాలన్నీ ధాన్యముపై ఆధారపడి జీవిస్తాయి. ధాన్యము వర్షము వలన ఉత్పత్తి అవుతుంది. వర్షాలు యజ్ఞాచరణము ద్వారా కురువగా యజ్ఞము విద్యుక్త కర్మము నుండి ఉద్భవిస్తుంది అని ఈ విధంగా అర్జునునితో శ్రీకృష్ణ భగవాను అన్నారనమాట. అంటే ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమంటే, బేసికల్గా మనము విద్యుక్త కర్మ అనే కర్మ ద్వారా, అంటే విష్ణు భగవాను యొక్క సంతృప్తి కొరకై చేసే పని కర్మ ద్వారా మనము ఏదైతే విద్యుక్త కర్మ చేస్తామో, అంటే యజ్ఞం చేస్తామో, ఆ యజ్ఞం ద్వారా వర్షాలు కురుస్తాయి. సో వర్షాలు కురిస్తే ధాన్యం చెట్లు అన్నీ పండుతాయి కాబట్టి ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ధాన్యం ఉత్పత్తి అయితే అవే ధాన్యం పైన మనం అందరం మనుషులం బేసికల్లీ మనమంతా వాటిపైన ధాన్యం పైన ఆధారపడి తిని ఉంటాం కాబట్టి పోషించుకోవడానికి మనల్ని మనం. సో అలా ఆలోచించినా కూడా మనము చేయాల్సిందే విద్యుక్త కర్మము, అంటే యజ్ఞము అని అర్థం. సో ఇక్కడ ఇంకొకటి ఏమంటే, అట్లీస్ట్ ఈ యుగానికి చెప్పబడినట్టు సంకీర్తన యజ్ఞమైనా చేయాలి అనేది మెయిన్ పాయింట్ అన్నమాట. ఇంకొకటి అది. హరే కృష్ణ.